తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రముఖ సినీ రచయిత నటుడు తనికెళ్ల భరణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. कैवल्यानंदरूपाय श्री गणेशाय मंगलम्। स्वामी देवतानुग्रह प्रसाद सिद्धिरस्तु। పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోదరీమణులంతా సౌభాగ్యంతో తొలుతూగాలనే సంకల్పంతో బలుసులమ్మ ఆలయం వద్ద 1,00,000 గాజుల పూజ కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని బలుసులమ్మ ఆలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 రోజులు అమ్మవారి సన్నిధిలో పూజించిన గాజులను పట్టణంలోని అన్ని వార్డుల్లో మహిళలకు అందించే ఏర్పాట్లు చేయాలని అన్నారు. జాతర సందర్భంగా 1,00,000 పైన గాజులు ప్రతి సోదరిమణికి అందించాలనే ఉద్దేశంతో ఆలయ కమిటీ సభ్యులు శ్రీరంగం అంజి గారు, వారి మిత్రులు, అంతేకాకుండా గ్రామ పెద్దలు అందరూ కూడా ఆలోచన చేసి సౌభాగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలనే ఆలోచనతో ఈ యొక్క 11 రోజులు అమ్మవారికి పూజలు చేసి ఈ గాజులన్నీ కూడా మరి అన్ని వార్డుల్లోనూ ఉన్న శ్రీమూర్తులకి పంచే విధంగా ఈ ఏర్పాట్లు చేశారు. మీరందరూ ఈ రోజు నుంచి జాతర జరుగుతుందనే ఉద్దేశంలో ఉండాలి. జాతరని బాగా జరిపించాలి. మనందరూ కలిసి మీ అందరూ దాంట్లో పాత్రదారులు అవ్వాలి, అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి మీరు సౌభాగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పూజలన్నీ జరుగుతున్నాయి. అందరూ కూడా మరి దీన్ని సహకరించండి. మరి దీనికి అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా అందరు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా దీంట్లో భాగస్తులు అయ్యి ఇది మన ఇంట్లో కార్యక్రమంలాగా అందరూ కూడా మీరు ప్రతి ఇంట్లో కూడా గాజులను ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు ఆ ఇంటికి పంపించే విధంగా ఈ మహాప్రసాదం అనుకుని మరి ఇవన్నీ తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని 21వ తారీఖుని వార్డుల్లోకి పంపడం జరుగుతుంది. అందరూ దీంట్లో కమిటీలో ఉత్సాహంగా ఉండే అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పేరు రాయించుకుని ఇది నా బాధ్యత అనుకుని అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈ జాతర ఉత్సవాన్ని ఎంతో ఘనంగా ఇప్పటి నుంచి కూడా ఏర్పాట్లు చేసే అవసరం ఉంది. మరి ఖచ్చితంగా మంచి రోజు చూసి మరి మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేపడతాం. అది ఫిబ్రవరి ఏదో మంచి రోజు చూసి అన్ని కార్యక్రమాలు మొదలు పెడితేనే కానీ మనం మార్చి 12వ తారీఖు నుంచి మనం 25వ తారీఖు దాకా మనం కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. అమ్మవారి కృపకి, బలుసులమ్మ తల్లి కృపకి పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పీకేపీ కళాశాల స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం గర్వించదగ్గ విషయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఎస్పీకేపీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాల వేడుకను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ వేడుకలకు సుమారు 5,000 మందికి పైగా ప్రస్తుత పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు కలుసుకుని తమ యొక్క పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కళాశాల కంప్యూటర్ ల్యాబ్కు పూర్వ విద్యార్థులు 18 లక్షలు వెచ్చించి మానిటర్లు, కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే పీతాని మాట్లాడుతూ కళాశాల ఔన్నత్యాన్ని తెలియజేశారు. ఎస్వీకేపీ అండ్ పితాని వెంకన్న గారి జూనియర్ కళాశాల, అదేవిధంగా ఎస్వీకేపీ అండ్ కేఎస్ రాజు గారి డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల ప్రాంగణానికి రావడం జరిగింది. ఏదైతే 1974 ప్రారంభమైనటువంటి కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు దాదాపు 2,500 మంది విద్యార్థులతో విరాజిల్లుతూ ఉన్నది. ఇది చిన్న కళాశాలగా ప్రారంభమైనప్పటికీ కూడా అత్యంత వేగంగా కళాశాల అభివృద్ధి చెందిన అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఏదైతే విద్యార్థులకు అవసరమైనటువంటి టెక్నికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ టెక్నికల్ కోర్సుల్ని కాలానుగుణంగా కూడా ఇక్కడ ప్రవేశపెట్టడంతో పాటు విద్యార్థులు కేవలం
సర్టిఫికెట్ల కోసమే కాదు, విద్యార్థులు వారి చదువు తర్వాత వారి రంగాల్లో స్థిరపడాలనేటువంటి ఆలోచనతో ఈ విద్యా సంస్థల్ని నిర్వహిస్తూ ఉండడం ఒక ప్రత్యేకత ఈ ప్రాంతంలో. కాబట్టి ఈ సందర్భంగా మరి కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. పల్లెటూరి ప్రాంతంలో ఒక కళాశాల 1974లో ప్రారంభమై దినదినాభివృద్ధి అయి 50 సంవత్సరాలు నిండుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ సభలు జరుగుతున్న ఈ మేనేజ్మెంట్కి ఈ ఇచ్చేసిన విద్యార్థులు కానీ, పూర్వపు విద్యార్థులు కానీ, పూర్వపు ఉపాధ్యాయులు కానీ, లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, పాలకవర్గ సభ్యులు కానీ, పాలకవర్గ అధ్యక్షులు కానీ, పట్టణ ప్రముఖులు కానీ వారందరికీ కూడా స్వర్ణోత్సవ సభా కార్యక్రమాల తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈ కళాశాల యొక్క అనేక మంది విద్యార్థులను తయారు చేసింది. దేశంలో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, వివిధ వ్యాపారాల్లో ఉన్నారు, శాస్త్రీయ రంగాల్లో ఉన్నారు, అలాగే సైంటిఫిక్ రంగాల్లో ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, వ్యాపారవేత్తల్లో ఉన్నారు. వ్యాపారవేత్తలతో పాటు వివిధ యాక్టివిటీ వృత్తిపరమైన కులాల్లో ఉన్నారు. వారందరూ కూడా ఈ స్వర్ణోత్సవ సభకి ఇచ్చేస్తున్న సమయంలో వారందరూ కూడా పూర్వపు విద్యార్థిగా, ఈనాడు స్థానిక ప్రజాపతిగా వారి అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటాను. ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడం వల్ల పూర్వ విద్యార్థులందరూ కూడా కుటుంబ సమేతంగా వారి పిల్లా పాపలతో పాటు వారి బంధుమిత్రులు కూడా ఈరోజు ఈ పండగ తీసుకురావడం ఈ కళాశాల మంచి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కల్పిస్తున్న సందర్భంగా వారందరూ కూడా నిండుగా ఆనందంగా ఉండాలని ప్రత్యేకమైన సంక్రాంతి శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియపరుచుకున్నాను. హలో అండి, నా పేరు అరవింద్ మిరేలా. నేను యుఎస్లో ఉంటాను. నేను 1998-2001 ఎంసీఏ బ్యాచ్ చేశాను. కపీష్ పంజగల ఇతను కూడా నా బ్యాచ్మేటే. సో ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మా కాలేజీకి ఏం అవసరం అన్నది చూస్తే మేము చూసింది ఏంటంటే ఇక్కడ ఉన్న ల్యాబ్ సరైనది లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి, సో మా క్లాస్మేట్స్ అందరం కలిసి వీ వాంటెడ్ టు డూ సంథింగ్ విత్ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్. అందు గురించి అని చెప్పి మేము అందరం కలిపి ఒక ల్యాబ్ని తీసుకొని అందులో మొత్తం 30 డెస్క్టాప్స్, బ్రాండ్ న్యూ డెస్క్టాప్స్, మానిటర్స్, యూపీఎస్ మొత్తం ఫుల్ రీఫర్బిష్ చేసి ఒక 15 lakhs ప్రాజెక్ట్ చేసి మొత్తం మా క్లాస్ కాంట్రిబ్యూషన్తో చేశాను. ఆన్ టాప్ ఆఫ్ దట్ నాది సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది వర్చువస్ అని చెప్పి, సో మా కంపెనీ నుంచి 100% మ్యాచ్ ఇచ్చి సో కంప్లీట్ ప్రాజెక్ట్ చేశాము. రేపు ప్రాజెక్ట్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది, ల్యాబ్ అయితే సెటప్ అయింది, రేపు ఓపెనింగ్ చేస్తాం. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ గోల్డెన్ జూబ్లీ పిల్లలకి ఏంటంటే లాంగ్ టర్మ్లో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా ఇద్దామన్నది ప్లాన్. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమశీల ప్రాజెక్టును సందర్శించి అక్కడ నీటి లభ్యత, ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులను పరిశీలించేందుకు వెళ్తున్న కాకానిని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకులు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రయోజనాలను పక్కన పెట్టి రైతాంగాన్ని వంచేలా నిర్ణయాలు తీసుకుంటుందని తీవ్రంగా విమర్శించారు. ఎత్తిపోతల పథకం విషయంలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి ఉన్నటువంటి అనుమానాలు పటాపంచలయ్యాయి. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రైతాంగానికి ద్రోహం తలపెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మంగళం పాడడం జరిగింది. ఈరోజు మనం మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి, వాటిని సమర్థవంతంగా వినియోగించుకుందామని పోతిరెడ్డిపాడు హెగ్రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్కులు ఈరోజు తీసుకునేటువంటి అవకాశం కలిగింది. దాని ద్వారా సోమశిల ప్రాజెక్టు, సోమశిల దగ్గర నుంచి కండలేరు జలాశయం, దానితో పాటు గాలేరు, నగిరి, హంద్రి, నేవా అన్నిటికీ సంబంధించి రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి సంపూర్ణంగా సమృద్ధిగా సాగునీరు అందించేటువంటి వెసులుబాటు కలిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కల్వకుర్తికి సంబంధించినటువంటి ఎత్తిపోతల సామర్థ్యం పెంచడమే కాకుండా పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకానికి ఈరోజు వాళ్ళు శ్రీకారం చుట్టూ మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఓటుకు కోట్ల విషయంలో ఎక్కడా నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా మిన్ననకుండా ఈరోజు తెలంగాణను వదిలి రావడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ
ఈరోజు మనకి 44,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రావాలి అంటే నీటి మట్టం 880 అడుగులకు పెరిగితే తప్ప దాని ద్వారా పూర్తి సామర్థ్యంలో మనం నీళ్లు తీసుకోలేం. పనులు పురోగతిలో ఉండగా దాన్ని పూర్తి చేయాల్సినటువంటి చంద్రబాబు ఒక పథకం ప్రకారం ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పాడో రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయి ఒక చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాడు. దానివల్లనే ఈరోజు ఏదైతే ఎన్విరాన్మెంటల్ కమిటీ దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీలో కూడా మౌనం వహించి ఉద్దేశపూర్వకంగా దానికి క్లియరెన్స్లు రాకుండా అడ్డుకున్నాడు. ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ రైతులను అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ తాను చంద్రబాబు ఏదైతే ఉన్నాడో వ్యక్తి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల్లో వాస్తవమా కాదా అనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే మీ మధ్య చీకటి ఒప్పందం కుదిర్చిన మాట వాస్తవం. కాబట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు తాకట్టు పెట్టావు. కాబట్టి ఈరోజు సోమశిల దగ్గరికి వెళ్ళి మా ప్రజాప్రతినిధులు రైతులు అందరం కలిసి వెళ్ళి దాన్ని పరిశీలించి ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దాం, చంద్రబాబు నాయుడుకి కనువిప్పు కలిగిద్దాం అనేటువంటి ఆలోచన చేస్తే దౌర్జన్యంగా మా మీద దాడి చేయడం, మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేయి చేసుకోవడం, కొట్టడం, దూషించడం, అడ్డుకోవడం, మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడం మంచిది కాదు. కాబట్టి ఎప్పటికైనా సరే మమ్మల్ని శాంతియుతంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని మమ్మల్ని హాజరయ్యేటువంటి విధంగా మమ్మల్ని అనుమతించండి అని చెప్పి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి ఎన్ని బెదిరింపులకు దిగినా ప్రజా రాజధాని అమరావతిని నిర్మించి తీరుతాం, మంత్రి సవిత స్పష్టీకరణ. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ప్రజల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని భరోసా. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న తనిఖీల భరణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.